ఈ మధ్య ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో 1 డే ఇన్ మై లైఫ్ అండ్ వీక్ ఇన్ మై లైఫ్ అని సంథింగ్ ఏదో బాగా ట్రెండ్ నడుస్తుందండి. ఆ వీడియోలు చూస్తే పొద్దున్నే లేచాము, కాఫీ తాగాను, ప్రోటీన్ డ్రింక్ తాగాను, మా అమ్మ వచ్చేసింది, మా అమ్మ ఇచ్చేసింది అని చెప్పి చివరికి ఫిట్ మామ్ క్లబ్లో చేరండి, అక్కడ చేరండి, ఇక్కడ చేరండి అని చెప్తున్నారు. ఒక్కరోజు ఇన్ మై లైఫ్ నేను చూపిస్తాను ఈరోజు సింపుల్గా. అంటే వర్క్ లేదు దీంట్లో. పిల్లలు రైడ్లు పికప్ లేవు, ఇల్లు ఉడవటం, డిష్ వాషింగ్ చేయటం, అంటే రోజువారీ థింగ్స్ కాకుండా ఎన్ని చేస్తానో చూపిస్తాను. నిన్న థర్స్డే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మార్నింగ్ యాస్టీజ్గా 6:30కి లెగుస్తాం కదా. లేచిన తర్వాత పాలు పొయ్యి మీద పెట్టి కాయాల్సిందే, మైక్రోవేవ్ వాడము. దాని తర్వాత పిల్లల స్కూలు, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్లు, మళ్ళీ మనకి ఉసిరికాయ జ్యూస్ ఏదో ఒకటి డ్రింక్ తాగాలి కదా, మన హెల్త్ మనం చూసుకోవాలి కదా. దాని తర్వాత ఇంకొకరికి బ్రేక్ఫాస్టు, లంచ్, ప్యాకింగ్, పిల్లల రైడ్లు, పికప్లు, దానికి అక్కడ వరకు సెట్ చేసిన తర్వాత వర్క్ అంతా అయిపోయిన మధ్యలో 12 to 1 2 hours ఆఫీస్లో అవుట్ ఆఫ్ ఆఫీస్ పెట్టుకొని వేరే పని మీద నిన్న బయటకు వెళ్ళాను కదా, రెడీ అయ్యాము, బయటకు వెళ్ళాము. మేము వెళ్తానికి 1/2 hour డ్రైవ్. అక్కడ ఒక 1 hour ఉన్నాము కార్యక్రమం చూసుకోవడానికి, మళ్ళీ 1/2 hour, ఎందుకంటే 1:30కి సృజనకి మళ్ళీ మీటింగ్ ఉంటుంది. ఇలా చేసుకొని వచ్చేసాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇండియా నుంచి లగేజ్ వచ్చింది, అది చూస్తే ఒక ఆనందం. తర్వాత మళ్ళీ పిల్లల రైడ్లు, పికప్లు, క్లాసులు, మళ్ళీ నైట్ డిన్నరు. దాని తర్వాత మావాడు చూపించే కదా నైటు ఒక తెలుగు సినిమా వేస్తాడు, అంటే వాడితో కూడా టైం స్పెండ్ చేయాలి, వాడిని కూడా ఎంకరేజ్ చేయాలన్నది మా ఉద్దేశం. ఇలా చేస్తున్నప్పుడు నేనేం చెప్తానంటే యాజ్ ఎ మదర్గా ఇప్పుడు నా లైఫ్ ఒకలా ఉంది, అందరికి అలా లేదు కదా. ఇండియాలో వాళ్ళు అనుకోని మెయిడ్ వస్తుంది, హెల్ప్ చేస్తుంది, మన పేరెంట్ ఉంటారు, అట్లా కాదు నేను అనేది. ఏ డే ఇన్ మై లైఫ్. ఇంకొంతమంది చెప్తారు ఫిట్ మామ్ క్లబ్లో చేరండి, గాడ్ గుడ్ అని. అవన్నీ చేరకుండా మన అమ్మ బాబు చెప్పిన మాట వింటే శుభ్రంగా బాగుపడతామండి. నిన్న ఒక డాక్టర్ గారు చెప్తున్నారు ఏదో వీడియో చూస్తున్నప్పుడు, చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మనకి ఏది పెట్టారో ఫుడ్, అది మన బాడీకి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్నే ఫాలో అవ్వండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అస్సలు ఫాలో అవ్వద్దు. మీరు ఏది మీకు బాడీకి సూట్ అవుతుందో అదే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆమె ప్రోటీన్ డ్రింక్ అంటది, ఇంకొక ఆమె జుట్టు కదిరాసాను అంటది, బట్టతల అయ్యి అవుతాం కానీ మనకు అవన్నీ ఏం అవసరం లేదు. నేను ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే కిడ్స్కి తినండి, చక్కగా హెల్దీ ఫుడ్ తిని మీరు వాక్ చేయటమా, జిమ్ చేయటమా, ఆఫీసెస్లో కూడా జిమ్స్ ఉంటున్నాయి, జిమ్ చేయటమా, ఏదో ఒకటి మీ బాడీకి ఏది సూట్ అవుతుందో మీ ఇంట్లో అట్మాస్ఫియర్ని బట్టి ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనకు అనవసరం. అదే నేను చెప్పదలుచుకున్నా. దిస్ ఈజ్ మై వీక్ డే రొటీన్.